ఒక్కొక్కరికి ఒక్కొక్క కలెక్షన్ అంటే ఇష్టం అండి. కొంతమందికి ఇయర్ రింగ్స్ కలెక్షన్ అంటే ఇష్టం, కొంతమందికి డ్రెస్సింగ్స్. అట్లాగే నాకు ఇయర్ రింగ్స్ కలెక్షన్ అంటే ఇష్టం, అలాగే బ్యాంగిల్స్ కలెక్షన్ అంటే కూడా చాలా ఇష్టం అండి. హాయ్ అండి, హలో, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నా. ఈ మధ్యలో ఎక్కువ షార్ట్స్ చేస్తున్నాను, లాంగ్ వీడియోస్ వేయలేదు. సో ఇవాళ లాంగ్ వీడియోస్ వేద్దాం అనేసి చాలా ఫిక్స్ అయిపోయి వచ్చేసాను అనమాట. అండ్ ఈరోజు టాపిక్లోకి వెళ్తే బ్యాంగిల్స్ కలెక్షన్ అండి. చాలామంది హోమ్ టూర్స్ చూసుంటారు, శారీస్ చూపించారు, వాళ్ళ జ్యువెలరీ చూపించారు. కానీ నేను ఈరోజు నా బ్యాంగిల్ సెట్ చూపిస్తున్నాను. సో పదండి టాపిక్లోకి. ఫస్ట్ టాపిక్లోకి వెళ్ళే ముందు నా వీడియో అట్లా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రిప్షన్ మాకు చాలా అవసరం అండి. అండ్ పదండి నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాము. అండ్ బ్యాంగిల్స్ కలెక్షన్ అని చెప్పాను కదా, హెవీ గో. ఎలా ఉన్నాయి ఇవి? విమలవాడకి వెళ్ళినప్పుడు తీసుకున్నానండి. శారీస్ పైకి వస్తాయి బ్యాంగిల్స్, రెడ్ అండ్ గ్రీన్ కలర్. ఒక శారీ ఉండింది పట్టు చీర, దాని మీదకి సెట్ అవుతాయి గాజులు. సో ఎలా ఉన్నాయి చూసేయండి దగ్గర నుండి. బాగున్నాయి కదా. అండ్ నెక్స్ట్ ఇది ఇంకొక వైలెట్ శారీ ఉందండి. ఆ శారీ పైకి కలుస్తాయని తీసుకున్నాను. ఇవి వచ్చేసి మన భద్రకాళి వెళ్ళినప్పుడు తీసుకున్నామండి బ్యాంగిల్స్. బాగున్నాయి కదా, వైలెట్ కలర్. ఇవి ఇంకొక టైప్ ఆఫ్ బ్యాంగిల్స్, కొమరవెల్లికి వెళ్ళినప్పుడు తీసుకున్నామండి. ఇవి ఇంకా ఈ బ్యాంగిల్స్ అన్నమాట. ఇవి కూడా శారీలోకి వస్తాయి బ్యాంగిల్స్. ఇవి నేను కొమరవెల్లికి వెళ్ళినప్పుడు తీసుకున్నామండి. చూసేయండి ఎలా ఉన్నాయో. బాగున్నాయి కదా. ఇది ఇంకొక శారీలో కలుస్తాయండి బ్యాంగిల్స్, స్కై బ్లూ అండ్ గ్రీన్ కలర్. మామూలుగానే తీసుకున్నాను, దసరా అప్పుడెప్పుడో కొన్ని బ్యాంగిల్స్ వేసుకున్నాను, పగిలిపోయినాయి కూడా. చూసేయండి ఎలా ఉన్నాయి. మై ఫేవరెట్, ఇవి కూడా శారీలోకి వస్తాయని తీసుకున్నాను. యాదగిరి గుట్టకి వెళ్ళినప్పుడు తీసుకున్నామండి బ్యాంగిల్స్. పింక్ అండ్ టిక్ గ్రీన్, అంచు గల్లు వస్తాయని తీసేసుకున్నాను. అది బాగున్నాయి కదా, బాగా నచ్చుతాయి. నైట్ టైమ్స్ పార్టీకి అట్లా వెళ్ళినప్పుడు, పండగలు అయినప్పుడు వేసుకుంటే. మాకు ఎక్కువ పండగ అంటే నైట్ టైమ్స్ ఏమి ఉంటాయి, బతుకమ్మ పండగ బాగా ఫేమస్ అండి మా దగ్గర. చూడండి స్కై బ్లూ. ఇవి కూడా ఇందాక చెప్పాను కదా, ఒక శారీకే స్కై బ్లూ తీసుకున్నాను అనేసి. అవి బ్యాంగిల్స్ పగిలాయి అనమాట. సో నేను మళ్ళీ ఒకసారి వేరే ఈసారి ఐలోనికి వెళ్ళినప్పుడు తీసుకున్నామండి బ్యాంగిల్స్. నాకు నచ్చాయి చూడగానే ఎందుకో. ఇలాంటి బ్యాంగిల్సే నేను విమలాడలు కూడా చూశాను, కాకపోతే ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి కదా అనేసి ఈ కలెక్షన్ తీసుకోలేదు. చూసేయండి ఎలా ఉన్నాయో. ఇవి గోట్లు అంటారు మా దగ్గర అయితే. ఇవి డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు అట్లా డ్రెస్సెస్ పైకి ఒక బ్యాంగిల్స్ వేసుకోలేము కదండి. సో డ్రెస్సెస్ పైకి అనేసి ఇవి తీసుకున్నాను అనమాట. ఎలా ఉన్నాయి చూడండి. ఇవి చిలుకూరు బాలాజీ వెళ్ళినప్పుడు తీసుకున్నానండి. గోట్లు లాగా డ్రెస్సెస్ పైకి పనికొస్తాయి, శారీస్కి పనికొస్తాయి అనేసి తీసుకున్నాను. అండ్ నాకు ఒక శారీ కూడా ఉందండి కలర్లో, మెరూన్ బ్రౌన్ కలర్ అని కూడా అంటారు కదా. చూసేయండి బాగున్నాయి కదా. పింక్ బ్యాంగిల్స్. ఇవి ఇంకా కొన్ని మా మమ్మీ దగ్గర ఉన్నాయి సెట్, మా మమ్మీ వాళ్ళ ఇంట్లో పెట్టొచ్చా. అక్కడ కూడా ఉన్నాయి ఇంకా రెడ్ కలర్, గ్రీన్,
గ్రీన్ అంటే మనం ఇప్పుడు చూపించిన గ్రీన్ కాదు, ఇంకో వేరే కలర్లో ఉన్నాయి, లీఫ్ కలర్. ఇంకా ఇవి వచ్చేసి సైడ్ బ్యాంగిల్స్ అండి. ఇందాక మేము చూపించిన బ్యాంగిల్స్కి కొన్నింటికి సైడ్స్ వేసుకోవడానికి. మా దగ్గర అయితే సైడ్ బ్యాంగిల్స్ బాగా ఇస్తారు, తెలంగాణ కదా, సైడ్ బ్యాంగిల్స్ లేని అసలు బ్యాంగిల్స్ వేసుకున్నట్టే ఉండదు. చూడండి ఎలా ఉన్నాయి. అవి ఇంకొక టైప్ ఆఫ్ సైడ్ బ్యాంగిల్స్, గోల్డ్ కలర్లో. అన్ని శారీస్ పైకి వస్తాయి ఇవి మ్యాక్సిమం. నెక్స్ట్ ఇంకొకటి, ఇది మామూలుగా బ్యాంగిల్స్ మధ్యలో కలిపేసుకోవడానికి యూజ్ అవుతాయి. పెళ్లి గాజుల్లో అయితే హైలైట్ అవుపిస్తాయండి, మా దగ్గర బాగా ఫేమస్. పెళ్లి గాజుల్లో మధ్యలో వేస్తారు, ఇవి బాగుంటాయి. స్టోన్ బ్యాంగిల్సే నేను బాగా ప్రిపేర్ చేసేది అయితే స్టోన్ బ్యాంగిల్స్, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా బాగా అనిపిస్తాయండి అవి అయితే. చూడండి, సో ఇదండి నా బ్యాంగిల్ కలెక్షన్. ఇదిగో ఇన్ని డబ్బాలు నిండా పెట్టేసుకున్నాను నేను. కిందికి వస్తే కనిపించింది, ఈ డబ్బాలు నిండా నా బ్యాంగిల్స్ ఉంటాయి. బాగా తిట్టేస్తాను నేను, అవన్నీ బ్యాంగిల్సే. ఇవన్నీ బ్యాంగిల్సే. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నెక్స్ట్ వీడియోలో నా శారీస్ చూపిస్తానండి.